శని దేవుని కర్మ ఫలితాల ప్రకారం ఫలితాలిస్తాడు. శని దోషాల నుంచి బయటపడటానికి శనీశ్వరునికి ఇష్టమైన పూలు సమర్పించడం మంచిది. ఈ కథనంలో శనికి ప్రీతికరమైన 4 పూల గురించి తెలుసుకుందాం. మనం చేసే పనుల ఆధారంగా శని ఫలితాలని ఇస్తాడు. మంచి వాటికి మంచి ఫలితాలని ఇచ్చే శని, చెడు పనులకు చెడు ఫలితాలను కూడా ఇస్తాడు. కర్మలను శని గమనిస్తాడని అందరూ భయపడిపోతూ ఉంటారు. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నవగ్రహాల్లో ఏ దేవుడిని ఈశ్వర అని సంబోధించారు. కానీ శనిని మాత్రం శనీశ్వరుడు అని అంటారు. శనిదేవుడు తన సంచరిస్తున్న రాశితోనే కాదు, ముందు, వెనక రాసుల వారిపైన కూడా ప్రభావం చూపిస్తాడు. శనిదేవుడిని ఆరాధించేటప్పుడు శనిదేవుడికి ఇష్టమైన పూలను సమర్పిస్తే మంచిది. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కలగాలంటే శని పూజలో ఏ పువ్వులను ఉపయోగించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. శని దేవుడికి మందారం పూలు అంటే ఇష్టం. ఈ పూలను శనికి సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. చెడు ప్రభావం తగ్గుతుంది. శని జయంతి, శనివారం లేదా శని త్రయోదశి ఇలా ఏ సమయంలోనైనా శని దేవుడికి మందారం పూలను సమర్పించండి. శనిదేవుడు చల్లని చూపు మీపై పడుతుంది. శని దేవుడికి ఈ పూలు అంటే ఎంతో ప్రీతి. షమీ పూలను శని దేవుడికి సమర్పించడం వలన మంచి ఫలితం ఉంటుంది. శని దేవుడి అనుగ్రహం ఉంటుంది. షమీ ఆకులు, షమీ పూలను శనిదేవునికి సమర్పించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. శనిదేవుని ప్రత్యేక ఆశీస్సులు కూడా కలుగుతాయి. శని దేవుడికి జిల్లేడు పూలు కూడా ఇష్టం. వీటిని శని దేవుడికి సమర్పించడం వలన ఏలినాటి శని ప్రభావం నుంచి సులువుగా బయటపడవచ్చు. అలాగే శని దేవుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండవచ్చు. శని దేవుడికి శంఖు పూలు కూడా ఇష్టం. ఈ పూలను శని దేవుడికి సమర్పిస్తే మంచి జరుగుతుంది. 5 కాని 7 లేదా 11 శంఖు పూలను శని దేవుడికి సమర్పించండి. శని దేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండవచ్చు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. శని దేవుని ఆరాధన, పూజా విధానాలు మన జీవితంలో శుభాన్ని, సంతోషాన్ని తెస్తాయి. శని దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మనతో ఉండాలని కోరుకుందాం.